విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయంటుంది. రాబోయే 2 రోజులు ఎండల తీవ్రతతో పాటుగా అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇవాళ పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాల్లోని 9 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 49 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని తెలిపారు. ఇక అంతేకాదు ద్రోణి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటుంది వాతావరణ శాఖ. కాగా నిన్న నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఏపీ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామచంద్ర అందుబాటులో ఉన్నారు. రామచంద్ర, వడగాలులు వీస్తాయని అంటున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏ జిల్లాలకి ఈ హెచ్చరికలు ఉన్నాయని చెప్పుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. అయితే వాతావరణం నిన్న ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి కొంచెం భిన్న వాతావరణం ఏర్పడింది. ఒకవైపు ఎండలు ఉంటూనే అలాగే వడగాలులు ఉంటూనే నిన్న నైట్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ వాతావరణాలు ఈ వర్షంతో మరింత వేడి గాలులు, మరింత ఉక్కపోత వస్తుందనేది వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కూడా ఉండబోతున్నాయని చెప్పి తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఐఎండీ అలాగే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అప్రమత్తం అయింది. ఏదైతే మన్యము అలాగే పోలవరం జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వడగాలుల ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు, ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా పడబోతున్నాయనేది వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఇటు ఏదైతే విభిన్న వాతావరణం కొనసాగుతోంది, ఒకవైపు బానుడి బగబగలు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే ఈ పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగనుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్న ఎండలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నిన్న నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్ లోనే ఇది అత్యధికం అని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అయితే పల్నాడు జిల్లా పిడుగురాలలో 45.2 డిగ్రీల సెల్సియస్, మార్కాపురం జిల్లా నందనమారిలలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇవాళ పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాల్లోని 9 మండలాల్లో తీవ్ర వేడి గాలులు ఉండబోతున్నాయి. అలాగే మరో 49 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదు కానున్నాయనేది వాతావరణ శాఖ అయితే వివరాలు వెల్లడించింది. ధోని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతి, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా అవకాశం ఉన్నట్లు ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో నమోదైన వర్షపాతాన్ని మనం చూస్తే మార్కాపురం జిల్లాలో పొదిలిలో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చింది. అలాగే నంద్యాల జిల్లా మెట్టుపల్లిలో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే అంతేకాక నిన్న ఎన్టీఆర్ జిల్లాలో అలాగే తిరుమలలో వడగండ్ల వాన కూడా కురిసిన పరిస్థితి సందర్భం ఉంది. అయితే మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఈ ఏదైతే ఎండలు, వడగాలులు ఉన్నాయో వాటి దాటికి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వృద్ధులు, పిల్లలు కూడా బయటికి రాకుండా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో భిన్న వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ ఎండలు మరి కాస్త తగ్గుముఖం పడతాయా?
ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే ఎండలు కాస్త తగ్గుముఖం కాటి కొంచెం ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కాస్త ఉక్కపోత తగ్గి కొంచెం వేడి తీవ్రత కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయనేది వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం ఇలా విచిత్రమైనటువంటి మలుపు తిరిగింది అని చెప్పుకోవచ్చు. ఎండలతో అల్లాడిపోతున్నటువంటి వారికి ఈ వర్షాలు కాస్త ఉపశమనం కావచ్చు, కొంచెం ఉక్కపోత నుంచి కావచ్చు, వేడి నుంచి కొంచెం ఉపశమనం లభించినట్లే కూడా మనం చెప్పుకోవచ్చు రత్నం. అంటే వర్షాలు కురిస్తే అకాల వర్షాలకి ఆ రైతులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది? మరి దానికి సంబంధించిన అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అండ్ అకాల వర్షాలు కురుస్తున్నప్పుడు సడన్ గా వాతావరణంలో ఒక్కసారిగా జరిగే మార్పులన్నీ కూడా మనకు తెలుసు. మరి వైద్యులు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? వాతావరణం మారిన నేపథ్యంలో అటు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వడగళ్లతో కూడినటువంటి వానలు పడుతున్న కొన్ని ప్రాంతాల్లో ఇటు రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంట ఏదైనా కానీ అది నాశనం అయిపోతే నష్టపోయేదే రైతు కాబట్టి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఈ వర్షాలు ఒకవైపు, ఇటు ఎండలు ఒకవైపు, ఈ ఉక్కపోతతో ఈ వర్షాలు కూడా ఇప్పుడు జస్ట్ 1-2 రోజులు వర్షాలు పడి వెళ్లిపోతే మాత్రం మళ్ళీ తర్వాత ఉక్కపోత మరింత ఇంతకు ఏదైతే ఈ నిన్నటి వరకు వచ్చినటువంటి ఎండ తీవ్రత మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప వర్షం వల్ల ఎటువంటి లాభం లేదు అనేది వాతావరణ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే వైద్యులు కూడా చెప్తున్నారు. పిల్లలు, వృద్ధులు అలాగే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ వర్షాలు కంటిన్యూగా పడితే వస్తే మాత్రం సమస్య ఏమి ఉండదు. కాకపోతే ఇవి జస్ట్ 2 రోజులు మాత్రం వర్షాలు వచ్చి అట్లా వెళ్లిపోతే మరింత ఎక్కువ తీవ్రత, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నది అందరూ చెప్తున్నటువంటిది. అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరోవైపు రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల దగ్గర ఉండకూడదు. వర్షం పడేటప్పుడు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలి. చెట్ల కింద ఉండకుండా ఏదైనా మంచి షెడ్లు అవి ఉన్న చోట ఉండాలి రైతులు. అలాగే ఏదైతే గొర్రెల కాపర్లు ఉంటారో వారు కూడా, పశువుల కాపర్లు, వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రభుత్వము అటు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది రత్న. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ అకాల వర్షాలని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మే నెలలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం చెప్పవసరం లేదు. ఏప్రిల్ మొత్తం కూడా మనం చూసాం అధిక ఉష్ణోగ్రతలు. మేలో సడన్ గా ఇటువంటి వాతావరణ మార్పులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అసలు ఏమంటున్నారు, ఏమి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు అయితే చెప్తున్నాయి. అయితే అకాల ద్రోణి ప్రభావం, వాతావరణంలో ఏర్పడే ద్రోణి లేదా అల్పపీడన ద్రోణుల వల్ల సముద్రం నుంచి తేమతో కూడినటువంటి గాలులు భూభాగం వైపు వీస్తాయి. ఈ తేమ వాతావరణం ఎండల తీవ్రతతో వేడెక్కడంతో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురవడానికి గల కారణం అని చెప్పి కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎలినినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అలాగే మన ప్రాంతంలో కూడా వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయనేది తెలుస్తుంది. అందువల్లే దీనివల్ల ఒకవైపు తీవ్ర ఎండలు, వడగాలులు, మరోవైపు ఆకస్మిక అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయనేది మనము చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ.